సింధు ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ గురించి ఆమె కోచ్ ప్లేయర్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో తను ఆడింది, ప్రాక్టీస్ చేసింది. సో ప్రస్తుతం సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్. తనతో ఆడిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ షేర్ చేసుకుంటారు మనతో. రాజ్ కుమార్. సో బిందు, ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆల్మోస్ట్ 4 years సుచిత్ర అకాడమీలో సింధు ఫిట్నెస్ సంబంధించి కానీ తన కోర్టుకు సంబంధించిన కరెక్షన్స్ కానీ ఇక్కడ నేర్చుకుందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళతో ఆమెతో సింధుతో ఆడినటువంటి పిల్లలందరూ కూడా మనతో పాటున్నారు. సో ఆల్మోస్ట్ 20 డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పాన్ ఇండియా ప్లే అవుతున్నారు. వీళ్ళందరూ కూడా విష్ చేద్దాం అనుకుంటున్నారు. సో లెట్ us విష్ సింధు. సో చూడొచ్చు వీళ్ళ డ్రెస్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే సింధు ఏ విధంగా అయితే డ్రెస్ ప్యాటర్న్ ఉంటుందో సో సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. సో సింధుకు ఈ విధంగా విష్ చేస్తూ వీళ్ళు ఒక గ్రాట్యూడ్ తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సింధు ఈసారి గోల్డ్ మెడల్ గెలవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో సింధుతో ఇక్కడ వెళ్లే ముందు, అంటే ఇక్కడికి ఒలింపిక్స్కి వెళ్లే ముందు, టోక్యోకి వెళ్లే ముందు తనతో పాటు గేమ్ ఆడినటువంటి అమ్మాయి మనతో పాటు ఉన్నారు. సో హౌ యూ ప్లేడ్ విత్ ద సింధు బిఫోర్ షీఈస్ గోయింగ్ టు టోక్యో ఒలింపిక్స్? Actually, Sindhudi has played league matches with us, and that was very inspirational for all of us. We all are trying to follow her footsteps and win medal for our country, and all the best to her. So what kind of strengths you observed in Sindhu? She has a very good attacking game, and I think that's the most good thing in her game. So if she does that, she'll definitely win. What kind of message you want to post to Sindhu for Olympics? All the best, Sindhu, and we hope you will win for our country. So what about you? Yes, I just want to wish her best of luck for today's match, as it's against world number 1. I just want to wish her luck. So how about you? I want to wish the same. She's playing amazing. I just want to wish best luck for her and go for gold. So tell me, so what kind of observation, what kind of player Sindhu is, and what kind of lessons you have to learn from Sindhu? She's an attacking player, and we learn how strong she is on court, and I want to wish her all the best, and I know if she gives 100%, she's going to get a gold for India for sure. How about you? What kind of wishes you want to post to Sindhu? I just want to say her all the best, and we are supporting her fully. She will win gold for us. So this time you will expect gold for Sindhu for India? Yeah, I really wish she wins the gold. That's the thing that everyone wants in the country. So we really want her to win the gold for us. So how about you? We just want to wish Sindhu all the best, and we know she'll do this time. మనతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. సో ఎలాంటి విషెస్ ఇవ్వాలనుకున్నారు? వాట్ కైండ్ ఆఫ్ విషెస్ యూ వాంట్ టు కన్వే టు సింధు? I know she'll win for Suchitra and for India a gold medal. సో యూ? All the best, Sindhu. సో మరొక యంగర్ ప్లేయర్. సో వాట్ కైండ్ ఆఫ్ విషెస్ యూ వాంట్ టు పోస్ట్? వాట్ కైండ్ ఆఫ్ లెసన్స్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ సింధు? All the best, Sindhu. I want she wins the Olympics for Suchitra Academy. సో మనం చూసుకోవచ్చు, అంటే 4 years, అంటే కరోనా టైంలో సైతం పూర్తి స్థాయిలో ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని సింధు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. రియో ఒలింపిక్స్లో చూస్తే సిల్వర్ మెడల్ గెలుపొందినప్పటికీ ఈసారి ఆమె టార్గెట్ మాత్రం గోల్డ్గా ఉంది. నేను చూసుకోవచ్చు జపాన్ ప్లేయర్తో ఆడినటువంటి విధానంలో ఒక 2 కీలక అబ్జర్వేషన్స్ మనం చేయొచ్చు. ఒకటి ఆమె ఫిట్నెస్, 2 ఆమె కోర్టులో ఇంతకుముందు కొన్ని మిస్టేక్స్ ఏవైతే చేసిందో ఆ మిస్టేక్స్ అన్ని కూడా ఇక్కడ ఇదే కోర్టులో, మనం ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులో కరెక్షన్స్ నేర్చుకుంది. సో దానికి సంబంధించి, అంటే ఫిట్నెస్కి సంబంధించి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆమె కోర్టులో ఉండేటువంటి కరెక్షన్కి సంబంధించి కానీ ఒక డేటా అనాలిసిస్ చేసినటువంటి ఆ కోచ్ అని చెప్పుకోవచ్చు, తర్వాత వెల్విషర్ అని చెప్పుకోవచ్చు. సుచిత్ర అకాడమీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది అతను ఉన్నారు. సో తను ప్రదీప్. సో ఎట్లాంటి సిచ్యువేషన్లో సింధు ఉంది అంటే రైట్, మనం రియో ఒలింపిక్స్లో చూసాము సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉండేది. తను ఆడిన ప్లేయర్స్ విషయంలో కానీ వరల్డ్ నెంబర్ 1 వాళ్ళతో పోటీ పడ్డం కానీ. ఇప్పుడు మనం నిన్న చూసినప్పుడు సో జపాన్ ప్లేయర్తో ఆడేటప్పుడు చాలా షార్ప్ షాట్స్ కానీ లేకుంటే కోర్ట్ మొత్తం తిరగడం కానీ. సో ఈ అబ్జర్వేషన్స్ మీరు కీన్గా చేస్తుంటారు కదా, ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు ఆమెకి? అంటే మనం ఏం చేసామంటే అండి, ఆఫ్టర్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ థైలాండ్ నుంచి వచ్చిన తర్వాత, దాని తర్వాత స్విస్ ఓపెన్ అండ్ ఆల్ ఇంగ్లాండ్ ఆడింది. ఆ 2 టోర్నమెంట్లో కూడా సింధు గేమ్ని ఎవ్రీ ప్లేయర్ వేరే వాళ్ళ గేమ్స్ని వీడియో అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు ఏ ప్యాటర్న్స్ ఆడుతున్నారు,
అవన్నీ డీకోడ్ చేశారండి. అలాగే సింధు గేమ్ని డీకోడ్ చేసి దే వర్ ఏబుల్ టు బీట్ హర్. సో యాజ్ టీమ్ సింధు ఆల్ ఆఫ్ అస్ కేమ్ టుగెదర్, కోచ్ పార్క్, సింధు, వాళ్ళ ఫాదర్, నేను, మా బ్రదర్ ప్రవీణ్, మేమంతా వీ కేమ్ టుగెదర్. We've all analyzed her game and we all felt that we need to add more to her game in addition to what she has, and that is something she has to use only when she is playing in the Olympics, once she comes to the quarterfinals, semi-finals and finals. So till then she has to make sure that she's gets used to the court. ఆ కోర్ట్ కోసం కోర్టు అలవాటు అవ్వాలని చెప్పేసి స్పెషల్ పర్మిషన్ మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సింధుని అక్కడ ట్రైన్ అవడానికి ఇచ్చారు. అంటే ఎలాంటి అంటే మనం రియోలో కొన్ని చేసిన మిస్టేక్స్ అంటే కోర్టు కరెక్షన్స్ అని చెప్తుంటారు, మీ భాషలో చెప్పాలనుకుంటే ఎట్లాంటి కరెక్షన్ చేశారు? నిన్న చూసాం మనము, అంటే యోకోవిచ్కి సంబంధించిన దాంట్లో ఆమెనంటే ముచ్చెమటలు పట్టించి చెప్పొచ్చు, లైక్ అని రోరింగ్ లయన్ అని చెప్పి ప్రొనౌన్స్ చేసినటువంటి విషయాలను చూస్తే సో ఎంత ఫిట్గా ఉంది, ఎట్లా ఆడుకుంది నిన్న ఫైనల్ ప్రీ క్వార్టర్ ఫైనల్కి సంబంధించి కానీ క్వార్టర్ ఫైనల్కి సంబంధించి. ఫైనల్స్ మ్యాచ్లో యమగుచితో ఆడినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం ప్యాటర్న్స్ అన్నది మార్చుతా వెళ్ళాలండి. ఏ ప్లేయర్కి ఎప్పుడు అలవాటు అవ్వకూడదు, ఇది మనం ఇలా ఆడుతున్నాం ఈజీగా పట్టుకోవచ్చు అని. ఇప్పుడు సింధు ఫస్ట్ గేమ్ ఎలా ఆడిందో అన్నది అసలు యమగుచికి అసలు అర్థం అవ్వలేదు. దానికి అర్థమయ్యే టైంకి సింధు వాజ్ 14-7 or 8 అప్ సెకండ్ గేమ్లో. ఆ టైంలో అర్థమయ్యి ఆ ప్యాటర్న్స్ని సెట్ చేసుకునేటప్పటికి ఇమీడియట్గా అక్కడ పార్క్ కోచ్ హూ వాజ్ దేర్, ఆయన అన్నారు, ఇప్పుడు ప్యాటర్న్ నువ్వు క్రాస్ కోర్ట్ స్మాష్ని వెరీ ఈజీగా పట్టుకుంటుంది, ఇప్పుడు ఆ క్రాస్ కోర్ట్ స్మాష్ నుంచి నువ్వు లాస్ట్ టైం దొరికినప్పుడు స్ట్రైట్ ఆడుతూ మొదలుపెట్టు, టైం దొరికినప్పుడు స్లో డ్రాప్స్ వేస్తూ మొదలుపెట్టు. ఇవన్నీ సింధు ఇదివరకు ఆడేది కాదండి. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ దగ్గర ఈ కార్నర్లో వచ్చింది అంటే కనుక అది యూజువల్గా ఓన్లీ క్రాస్ కోర్ట్ లిఫ్ట్ చేసేది. సో కోచ్ ఏమన్నా ట్రైనింగ్ చేయించారండి, మేము వీడియో అనాలిసిస్ చేసి ఇవన్నీ చూసుకుని కోచ్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు, సింధుకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ప్రెషర్ సిచ్యువేషన్లో ఏ స్ట్రోక్ ఆడాలి, ప్రతిసారి ఆడే స్ట్రోక్ కాకుండా వేరియేషన్ యూ షుడ్ హ్యావ్. ప్రతి పాయింట్కి, ప్రతి కార్నర్ ఆఫ్ ద కోర్ట్కి అట్లీస్ట్ ఒక 6-7 వేరియేషన్స్ ఉండాలి, డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఉండాలి. ఆ గేమ్ ప్లాన్స్ అన్నీ కూడా పార్క్ కోచ్ చాలా బాగా చేపించారు. మేము ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలోని మేము ఇక్కడ ఒక 20 మంది ప్లస్ బాయ్స్, టాప్ ర్యాంక్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఇన్ మెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, అండర్-19 సింగిల్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రీవియస్ ఏజ్ కేటగిరీలో ఉన్న, కరెంట్ ఏజ్ కేటగిరీలో ఉన్న టాప్ 5లో ఉన్నారు, టాప్ 7 ఇన్ ద కంట్రీ. వీళ్ళందరూ ఏంటంటే సింధు మన ప్లేయర్, మన సుచిత్ర అకాడమీ ప్లేయర్. సో మనం సింధుని గెలిపించాలి, మనమంతా కలిసి ఒక టీం కింద రావాలి. రోజు గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళి రావాలంటే ఈ ప్లేయర్స్ వాళ్ళ ప్రాక్టీస్ కోసం వచ్చారు, కానీ లేదు, ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద వరల్డ్. ఈ ఈవెంట్లోని గెలవాలి అంటే కనుక మనమంతా కూడా కష్టపడాలి దానికోసం. సో ఒక 40 కిలోమీటర్లు వెళ్తాం, 40 కిలోమీటర్లు వస్తాం. సో ఈ చేసి సింధు రిక్వైర్మెంట్, సో కోచ్ చెప్పేవారు రేపేమో మాకు అటాకింగ్ ప్లేయర్స్ కావాలి, ఎందుకంటే సింధుకి డిఫెన్స్ ఉంది. సో మా దగ్గర బెస్ట్ అటాకింగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని పంపించేవాళ్ళం. సో మేమేం చేసేవాళ్ళం అంటే ఆయన ఇద్దరు అడిగితే మేము 4 పంపించేవాళ్ళం, ఎందుకంటే ఇన్ కేస్ ఎవరికైనా ఇంజరీ అయినా, ఇన్ కేస్ ఎవరైనా ఆడలేకపోతున్నారు ఆ రోజు అంటే ఆ స్టాండ్ బై ప్లేయర్ ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా మనం చెప్పినట్టు సింధుకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ముందరకు వచ్చి అవును మేము హెల్ప్ చేస్తాం. కొంతమంది ప్లేయర్స్ తోటి సింధు లాస్ట్ 1.5 year నుంచి మా దగ్గర ఆడినప్పుడు ఆ ప్లేయర్స్ తోటి ఎప్పుడు ఓడిపోతుంది. సో మనం ఇన్నుంటాం చాలాసార్లు స్పోర్ట్స్లోని పీకింగ్ ఎట్ ద రైట్ టైం. సో మా అబ్జర్వేషన్ ఏంటంటే ఫిట్నెస్, శ్రీకాంత్ అని ట్రైనర్ ఉన్నారు ఇక్కడ, హీఈస్ అ వెరీ గుడ్ ట్రైనర్. వీ డెడికేటెడ్ హిమ్ ఫ్రమ్ అక్టోబర్ స్పెసిఫిక్లీ ఫర్ సింధు. సో ఆయన సింధు తప్ప ఇంకే ప్లేయర్ని నువ్వు ట్రైనింగ్ ఇవ్వద్దు, నీ ఫోకస్ 100% అక్కడే ఉండాలి.
సార్ ఇప్పుడు ఇవాళ జరిగే మ్యాచ్ గురించి అంటే సెమీఫైనల్స్ ఖచ్చితంగా సింధు టార్గెట్ అయినా మీ టార్గెట్ అయినా తను గోల్డ్ గెలవాలనేది ఒక టార్గెట్తో వెళ్తుంది. సో 2 మ్యాచ్లకు దూరంలో గోల్డ్కి సింధు ఉందని చెప్పుకోవచ్చు. సో తైజు యింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే షీఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ వరల్డ్ అని చెప్తారు. సో అలాంటి ప్లేయర్తో ఆడేటప్పుడు లెవెల్ ఆఫ్ కాన్ఫిడెంట్ అనేది ఎంత మేర సింధులో మీరు అబ్జర్వ్ చేశారు? సో నిన్న చూసిన మ్యాచ్కి ప్రీ క్వార్టర్ ఫైనల్ దెన్ సెమీఫైనల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ దాకా వెళ్ళేటువంటి హోప్స్ ఉండాలంటే సింధుకు ఎట్లాంటి దృఢ సంకల్పం ఉందని చెప్పారు? మీరు సింధు ప్రిలిమినరీ రౌండ్స్ నుంచి మీరు టాప్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వరకు చూస్తే మొత్తం టాప్ ప్లేయర్స్ అందరూ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ సెమీఫైనల్స్ సింధు ఆడినంత కాన్ఫిడెంట్గా ఏ ప్లేయర్ ఆడలేదండి. తైజు యింగ్ అవనివ్వండి ఆల్మోస్ట్ ఓడిపోతా గెలిచిందండి. వేరే అమ్మాయి సరిగ్గా ఆడలేదు కాబట్టి గెలిచింది. ఆ అమ్మాయి కూడా బాడింది, ఇది బాడింది తైజు యింగ్. కానీ తైజు యింగ్ ఈజ్ నాట్ యూస్ టు ఈ పెద్ద స్టేజ్లో. షీ మేబీ వరల్డ్ నెంబర్ 1. ఒలింపిక్స్లో ఎప్పుడు సెమీఫైనల్స్ ఆడలేదు, వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎప్పుడు సెమీఫైనల్స్ ఆడలేదు. సో దీస్ ఆర్ ద 2 అన్నిటికంటే మేజర్ ఈవెంట్స్ వేర్ ఎవ్రీ ప్లేయర్ బిఫోర్ దే రిటైర్ గెలవాలి అనుకున్నాయి. సింధు ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలిచింది, 2 సిల్వర్ గెలిచింది, 2 బ్రాంజ్ గెలిచింది. తైజు యింగ్ క్వార్టర్ ఫైనల్స్ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ దాటలేదు. సో సింధుకి తెలిసింది ఇది. సింధు అంటుంది నేను ఈ స్టేజ్లో చాలాసార్లు ఆడాను, ఈ బిగ్ స్టేజ్లో. ఆ అమ్మాయి ఆడలేదు. సో దానికి నాకంటే డబుల్ ప్రెషర్ ఉంటుంది. సో నేను దాని నుంచి క్యాష్ ఇన్ చేసుకుంటాను. షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే షీ ఈజ్ ప్లేయింగ్ అండ్ వీఆర్ ఆల్ హోపింగ్ దట్ she is going to win the gold for the country. And we at Suchitra Badminton Academy, we are praying for God that he blesses her with the gold, because we know how much hard work she's put in. అక్కడ చూస్తున్నాం ఇక్కడ బిందు మనం ఇక్కడ అయితే ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ 4 years ఆమెతో కలిసి ఆడినటువంటి వాళ్ళు. సో కాబట్టి ఆమెలో ఎలాంటి కాన్ఫిడెంట్ ఉంటుంది. సో షార్ట్స్లో వేరియేషన్ చూసుకోవచ్చు, కోర్టు మొత్తం తిరగడం, తను కోర్టు కరెక్షన్స్కి సంబంధించి చూసుకున్నా లేకుంటే ఫిట్నెస్ పరంగా చూసుకున్నా సరే చాలా ఈజీ వేలో ఈజీగా ఈసారి గేమ్ నెట్టుకొస్తుంది. గోల్డ్ మెడల్ అనేది ఖచ్చితంగా తనకు వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకసారి సింధుకి ఆల్ ది బెస్ట్ చెప్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ అండ్ కోచ్. సో చెప్పండి సార్. అంటే సో ఇది ఇక్కడ వాతావరణం చూస్తున్నాం. సో కొంత ఉత్సాహభరితంగా ఉన్నారు, కొంత టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే మ్యాచ్ అలా ఉంది కాబట్టి ఇంకొక మ్యాచ్ దూరంలోనే ఈ మ్యాచ్ చాలా ఈజీగా కొట్టేస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కోచ్ చెప్తున్నారు. సో చాలామంది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి గోల్డ్ మెడల్ అనేది సింధుకు ఖచ్చితంగా ఒలింపిక్స్లో వస్తుందనేది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్, ఆస్పిరెంట్స్ చెప్తున్నటువంటి మాట బిందు. రైట్ రాజ్ కుమార్.